గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం నవ్వు గురించి తెలుసుకుందాం. పాజిటివిటీకి ప్రతీక నవ్వు. ప్రతి కదలికలోనూ ఆ నవ్వు ఉంటే చాలు, జీవితం సరికొత్తగా సాగిపోతుంది. అందుకే ఓ గంటసేపు నవ్వితే అమృతపానం చేసినంత ఫలితం అంటుంటారు. స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం అని నవ్వును 6 రకాలుగా వర్గీకరించారు మన పెద్దలు. స్మితం, హసితం ఉత్తమమైన నవ్వులు, విహసితం, ఉపహసితం మధ్యమమైన నవ్వులు, అపహసితం, అతిహసితం అధమమైన నవ్వులు అంటూ లెక్కలు కూడా చెప్పారు. అందుకే చాలామంది మర్యాద మరువకుండా, దూషణ లక్ష్యంగా పెట్టుకోకుండా, శృతి మించనీయకుండా చేసే హాస్యమే నిజమైన హాస్యమని చెబుతుంటారు. నవ్వేటప్పుడు కేకలు, కూతలు, అరుపులు, చప్పట్లు, బాదుళ్ళు, పక్కవాళ్లను గిచ్చుళ్ళు ఇవన్నీ సహజం. ఎగరడాలు, మెలికలు తిరగడాలు, కళ్ళనీళ్లు తుడుచుకోవడాలు ఇవన్నీ నవ్వులో తారాస్థాయికి చిహ్నాలు. అయితే మనసారా నవ్వే నవ్వుకు ఆయువు ఎక్కువ అంటున్నారు వైద్యులు. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని సరిచేస్తుంది, హాస్యం మనిషినే ఉబ్బి తబ్బిబ్బు చేస్తుంది, మనసును ఉర్రూతలూగిస్తుంది, అంతకు మించి ఆలోచనల్ని ఉత్తేజపరుస్తుంది అంటుంటారు ప్రవచనకర్తలు. అందుకే వాసన లేని పువ్వులా పరిహాసం లేని ప్రసంగం వ్యర్థమని చెబుతుంటారు. ఈ లోకంలో మనిషి తప్ప ఏ జీవి నవ్వలేదు. నవ్వులు మనిషి మనోవికాసానికి దివ్వెలు. అయితే కొన్ని విషపు నవ్వులు ఉంటుంటాయి. అలాంటివి కాకుండా పువ్వుల్లా ప్రేమరసాన్ని కురిపించే విశుద్ధమైన లేత నవ్వులు లోకంలోని సమస్త దుఃఖాల్ని పోగొడతాయి. అవి వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తాయి అని మహాకవి జాషువా ఎప్పుడో చెప్పారు. నవ్వితే బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే నవ్వుతో గుండె లయ పెరిగి శ్వాసలో వేగం పుంజుకుంటుంది, కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆ తర్వాత హార్ట్ బీట్ నెమ్మదించి బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కూడా నవ్వే ఔషధం. తరచూ ఒత్తిడిలో ఉండేవారికి రక్తంలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలా కాకుండా ఒత్తిడిని తగ్గించే న్యూరోపెప్టైడ్స్ అనే చిన్న మాలిక్యూల్స్ విడుదల కావాలంటే ఎక్కువగా నవ్వుతూ ఉండాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేవారు యాక్టివ్గా కనిపిస్తారు. అలాంటి వారితో స్నేహం చేయడానికి అంతా ఇష్టపడతారు. దాంతో స్నేహితులు కూడా పెరుగుతారు. స్మైలీ ఫేస్ ఉండేవారితో స్నేహం చేయడం కూడా మన ఆరోగ్యానికి మంచిదే. అయితే ఆ నవ్వుల్లో మర్మం తెలుసుకుని మెలగడం ఉత్తమం. నిత్యం మూడీగా ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు బ్రెయిన్కి స్మైలీ సంకేతాలు ఇస్తూ ఉండాలి. లేదంటే ఆ దిగులు మరింత పెరిగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు ఆహ్లాదకరమైన వాతావరణాల్లో తిరగడం, స్నేహితుల మధ్య ఉండడం చాలా అవసరం. అప్పుడే మూడ్ మారుతుంది. నవ్వితే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి ఎంతో అవసరమైన యాంటీబాడీస్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దాంతో అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. చిరునవ్వు ఎందరిలో ఉన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గానే నిలుస్తుంది. నవ్వుతో చెప్పే మాటకు విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే నవ్వే వారికి నలుగురిలో త్వరగా గుర్తింపు లభిస్తుంది. నవ్వు జీవితంపై సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది. దాంతో భవిష్యత్ మీద నమ్మకం పెరుగుతుంది. అలాగే నవ్వు ఆరోగ్యాన్ని, ఆయుష్ని కూడా పెంచుతుందని సైంటిఫిక్గా నిరూపితమైంది. నవ్వు బాడీలో ఆక్సిజన్ స్థాయిని పెంచి శ్వాస వ్యాయామానికి
ఒక మార్గంలా నిలుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపరుస్తుంది. కాసేపు మనసారా నవ్వుకుంటే చాలు, ఆ రోజంతా తెలియని ఎనర్జీని అందుకోవచ్చు. లాఫింగ్ థెరపీతో ఎన్నో సమస్యలు దూరం అవుతాయని సర్వేలు చెబుతున్నాయి. అలాగే నవ్వు శరీర బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. నవ్వు మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ఆందోళనను పూర్తిగా తగ్గిస్తుంది. నవ్వినప్పుడు ఎండార్ఫిన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్ మంచి అనుభూతిని కలిగిస్తాయి. దాంతో ప్రతికూల భావోద్వేగాలు దూరం అవుతాయి. చూశారు కదా నవ్వు వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకని ఈ రోజు నుండి మనమంతా కూడా మన బాధల్ని అన్నిటినీ పక్కకు పెట్టేసి మనసారా హాయిగా నవ్వుకుందాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.